తెలంగాణలో కాంగ్రెస్ విన్ అవ్వగానే గట్టిగా వినిపించిన స్లోగన్ సౌత్ రిజెక్ట్స్ బీజేపీ బికాస్ వి వేర్ ఎడ్యుకేటెడ్. పర్టికులర్గా తమిళనాడు, కేరళ లిటరసీ రేట్ బేస్ చేసుకొని వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ కనుకనే బీజేపీని రిజెక్ట్ చేసినామని చాలా గట్టిగా నమ్మినారు. ఇప్పటికీ అదే నమ్ముతారు. కాకపోతే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం 25% ఆఫ్ టీనేజర్స్ ఇన్ తమిళనాడు సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ చదవలేరంట. యాక్చువల్గా లిటరేట్కి ఎడ్యుకేటెడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు టెర్రరిస్ట్లకి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది టెక్నాలజీ పైన. సో వాళ్ళని ఎడ్యుకేటెడ్ అనలేము కదా. ఈవెన్ రీసెంట్గా ఐఐటి స్టూడెంట్ ఐఎస్ఐఎస్లో జాయిన్ అవుతామని ట్రై చేశాడు. తను ఎడ్యుకేటెడ్ అనలేము కదా మనం. బాగా చదువుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కరప్షన్ యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళని మనం ఎడ్యుకేటెడ్ అనలేము కదా. సో ఒక లిటరసీ రేట్ బేస్ చేసుకొని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మనం ఒక పర్టికులర్ పర్సన్ ఎడ్యుకేటెడ్ లేదని చెప్పలేము. ఇదంతా పక్కకు పెట్టేసి వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పొలిటీషియన్ ద్వారా మీకు చూపిస్తాం. సేమ్ రూలింగ్ పార్టీ ఒక ఎంపీ 100 வருஷ கோயில் எடுத்துங்க. இதே டிஆர் பாலு எங்க ஊர்ல எங்கடி தொகுதியில చాలా ప్రౌడ్గా చెప్తున్నాడు కదా 100 years టెంపుల్ని డిస్ట్రాయ్ చేసినాడు. సో అట్లాంటి పొలిటీషియన్ని సెలెక్ట్ చేసుకునేంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు. ప్రజెంట్ సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ తను హిందూయిజంని మలేరియా, డెంగీతో కంపేర్ చేశాడు. లేదు తను డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడిండు అనే వాళ్ళు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించాలి. తను స్పీచ్ ఇచ్చింది సనాతన ధర్మ ఎరాడికేషన్ కాన్ఫరెన్స్. సో ద మెయిన్ అబ్జెక్షన్ ఆఫ్ దట్ మీటింగ్ ఎలా హిందూయిజంని ఎరాడికేట్ చేయాలి అని. దీనికి 1 year ముందే సనాతన ధర్మ అపోజింగ్ కాన్ఫరెన్స్ పెట్టారు. మెయిన్గా మీరు అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ తను రియల్గా డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడాలని అనుకుంటే తను డిస్క్రిమినేషన్ వర్డ్ యూజ్ చేయొచ్చు, కానీ తను అక్కడ ఎక్కడ యూజ్ చేయలేదు. అదే కాకుండా తను మాట్లాడిన స్పీచ్ వైరల్ అయినాక కూడా తను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, తను మాట్లాడిన పైన తను స్టాండ్ తీసుకుంటా అని ధైర్యంగా ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. ఇన్ కేస్ మీరు అనుకున్నట్టు తను డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడినట్టయితే తను మళ్ళీ కంప్లీట్గా వీడియో వైరల్ అయినాక కూడా తను మెన్షన్ చేయొచ్చు. అట్లా మెన్షన్ చేయాలి. ఉదయనిధి స్టాలిన్ స్పీచ్ అంత వైరల్ అయినా, తన పైన కేసు ఫైల్ అయినా, సేమ్ రూలింగ్ పార్టీ నుంచి రాజా అనే ఎంపీ హిందూయిజంని మలేరియా, డెంగ్యూతో కంపేర్ చేయకూడదు, హెచ్ఐవితో కంపేర్ చేయాలి అంటాడు ధైర్యంగా. రాముడికి మేము ఎప్పటికీ శత్రువులమే అంటాడు. భారతదేశం ఎప్పటికీ ఒక కంట్రీ కాదు అంటాడు. సో అట్లాంటి ఐడియాలజీ ఫాలో అవుతున్న పొలిటీషియన్ని సపోర్ట్ చేసే అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు. రామ్ మందిర్ ఇనాగ్రేషన్ రోజు తమిళనాడులో నియర్లీ 36 ప్లేసెస్లో పూజ ఎలో చేయలేదు. ఈవెన్ విలేజెస్లో సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఎలో చేయలేదు. కొన్ని పాపులర్ టెంపుల్స్కి ఆపోజిట్గా పెరియార్ స్టాచ్యూ ఉంటుంది. ఆ పెరియార్ స్టాచ్యూ పైన తమిళ్ లాంగ్వేజ్లో ఓ స్టేట్మెంట్ ఉంటుంది. దాని ట్రాన్స్లేషన్, ద వన్ హూ బిలీవ్స్ ఇన్ ద గాడ్ ఈస్ ఎ ఫూల్. అంబేద్కర్ గారి స్టాచ్యూ లాగా సిటీ సెంటర్స్లో లేదన్నా స్కూల్స్కి ఆపోజిట్గా ఏదైనా హాస్పిటల్కి ఆపోజిట్గా కూడా పెట్టవచ్చు. కాకపోతే అక్కడ రూలింగ్ పార్టీ ఓన్లీ టెంపుల్స్కి ఆపోజిట్గా, మసీద్కి ఆపోజిట్గా ఉండదు, చర్చికి ఆపోజిట్గా ఉండదు, ఎక్కడ కూడా ఉండదు. ఓన్లీ టెంపుల్స్కి ఆపోజిట్గా మాత్రమే తన స్టాచ్యూ, దాంతోపాటు ఆ స్టేట్మెంట్. అంతేకాకుండా మహమ్మద్ జుబైర్ అని ఉంటాడు. తను కొన్ని స్టేట్స్కి ఫ్యాక్ట్ చెక్కర్ అనమాట. సో తను చేసిన కొన్ని పోస్ట్ మీకు చూపిస్తాను ట్విట్టర్లో. తన పోస్ట్ చూస్తే తను ఏం పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నో క్లియర్గా అర్థమవుతుంది కదా. కాకపోతే షాకింగ్గా సేమ్ రూలింగ్ పార్టీ తనకి కమ్యూనియల్ హార్మోనీ అవార్డు ఇచ్చింది. అది మాత్రమే కాకుండా 1998లో కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్లో 58 మెంబర్స్ చనిపోయారు. దాంట్లో 16 మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళని అరెస్ట్ చేస్తే 2009లోనే వాళ్ళ బిహేవియర్ చాలా బాగుందని సేమ్ రూలింగ్ పార్టీ వాళ్ళని రిలీజ్ చేసింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా 3 మెంబర్స్ని రిలీజ్ చేసింది సేమ్ రూలింగ్ పార్టీ. దాంట్లో రిలీజ్ అయిన దాంట్లో బాషా అనే వ్యక్తి తను రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేసిన డిఎంకే పార్టీకి థ్యాంక్ యూ చెప్పాడు. సో అట్లాంటి పార్టీకి సపోర్ట్ చేసే అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు. కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఫాలో అవుతుంది అనుకుంటే అది కూడా కాదు. ఒక సైడ్ యాంటీ హిందూ యాక్టివిటీస్ చేస్తూనే మైనారిటీస్కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. సేమ్ కాంగ్రెస్ పార్టీ ఏమైతే చేసిందో టీఎంకే పార్టీ కూడా అదే చేస్తూ వస్తుంది. తమిళనాడులో అంత ప్రశాంతంగా ఉంటుంది,
అందరూ సెక్యులర్గా ఉంటారు అంటే అది కూడా కాదు. 70% ముస్లిం మెజారిటీ ఉన్న విలేజ్లో 2011 వరకు అంతా నార్మల్ ఉండే. 2012 నుండి అది ముస్లిం మెజారిటీ ప్లేస్ కనుక హిందూ రిచువల్స్ చేయడం కరెక్ట్ కాదని హిందూ ఫెస్టివల్స్ పోజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకో విలేజ్లో ఒక ఫార్మర్ తన ల్యాండ్ సెల్ చేద్దామని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే తన ల్యాండ్తో పాటు ఓల్డ్ విలేజ్ ఇంక్లూడింగ్ 1500 years ఓల్డ్ టెంపుల్ కూడా వక్ఫ్ బోర్డ్ కంట్రోల్లో ఉందని తెలిసింది. ఇంతలా అంటే హిందూయిజం నుండి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయినప్పటికీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. నార్మల్గా మన దగ్గర స్టాచ్యూస్ మాత్రమే ఉంటాయి, కాకపోతే అక్కడ బోన్లో స్టాచ్యూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్టాచ్యూ పెట్టడం నచ్చని వాళ్ళు రిపీటెడ్గా ఆ స్టాచ్యూస్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది అమరన్ మూవీ టీజర్. ఈ టీజర్లో ముస్లిమ్స్ని బ్యాడ్గా చూపించారని కొన్ని ప్లేసెస్లో మూవీకి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ కూడా చేశారు. Infantry soldiers Indiaல 20000 base camp மேல இருக்கு. Every race has the right to self-determination. That appeals to the people of Kashmir as well. You believe in constitution with such kind of observations? Repeat. These will be deleted. Honorable member, Security forces. you are తమిళనాడులో నిజంగా ఎక్కువ కన్వర్షన్ ఉందా? వాళ్ళకు బీజేపీ పైన ఒపీనియన్ ఏంటిది? రిలీజియస్ ఫైట్స్ పైన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? నిజంగా వాళ్ళు సపరేట్ కంట్రీ కావాలనుకుంటున్నారా? ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.